వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా రేపుతోంది. పోటీలో ఉన్న 52 మంది అభ్యర్థులలో ఎవరికీ 50% పైన తొలి ప్రాధాన్యత ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రారంభించారు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపుతో పాటు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. బుధవారం ప్రారంభమైన తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం సాయంత్రం వరకు కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ప్రతిపక్ష భారాసాకు చెందిన ఏనుగుల రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసేసరికి రాకేష్ రెడ్డిపై తీన్మార్ మల్లన్న 18,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన 4 రౌండ్లలో తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లొచ్చాయి. భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి 43,310 ఓట్లతో మూడో స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ 29,067 ఓట్లతో 4వ స్థానంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 3,36,013 ఓట్లు పోల్కాగా ఇందులో 25,824 ఓట్లని చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. చెల్లిన ఓట్లలో 50% అదనంగా మరో ఓటును గెలుపు కోటాగా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం పూర్తి కాగా ఎవరికీ 1,55,095 ఓట్లు రాలేదు. దీంతో విజేతను నిర్ణయించడానికి అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. విజయం సాధించేందుకు తీన్మార్ మల్లన్నకు ఇంకా 32,282 ఓట్లు రావాల్సి ఉండగా రాకేష్ రెడ్డికి 50,847 ఓట్లు కావాలి. ఎలిమినేషన్ క్రతువు ఇవాళ మధ్యాహ్నంలోపు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. గత 3 ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే విజేతను నిర్ణయించారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో 3 రౌండ్లో తనకు 1000 ఓట్లు అధికంగా వచ్చినా కౌంటింగ్ ఏజెంట్ల సంతకం లేకుండానే ఆర్ఓ మీడియాకు వెల్లడించారని భారాస అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయంటూ సీఈఓ వికాస్ రాజ్ కార్యాలయంలో భారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఓట్ల లెక్కింపుపై అనుమానాలు ఉంటే అధికారుల వద్దే నివృత్తి చేసుకోవాలే తప్ప అసత్య ఆరోపణలు సరికాదని ఆర్ఓ హరిచందన తెలిపారు. లెక్కింపు విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై ఏఆర్ఓ వెంకటేశ్వర్లు తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.